ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ప్రభు చెప్పే మాటలు ఈరోజు చాలా జాగ్రత్తగా నువ్వు ఆలకించాలి. జాగ్రత్తగా మరొకసారి వాక్యం విను. నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసిందే నీ నెత్తి మీదకి వచ్చును. అంతే కదా, ఏది విత్తుతామో అదే కోస్తామని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. కాబట్టి నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఇతరులకి అనగా నీ తోటి సహోదరులకి నువ్వు మంచి చేసావనుకో, నీకు మంచే జరుగుతుంది. వారికి నువ్వు చెడు చేయాలని ఆలోచించావనుకో, నీకును అదే జరుగుతుంది. నీవు చేసినట్టే నీకు చేయబడుతుంది. నీవు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. కాబట్టి నువ్వు మంచి చేస్తే నీ మంచి నీకు మిగులుతుంది, నువ్వు చెడు చేస్తే ఆ చెడు నీ ఎద్దుకు వస్తుంది. అంతేకాదు, దేవుని విషయంలో కూడా నువ్వు మంచి భక్తి చేసేవాడివిగా ఉండాలి. మంచి భక్తి నువ్వు చేసావనుకో, దేవుడు కూడా దానికి తగిన ప్రతిఫలం నీకు ఇస్తాడు. అంతేగాని సరిగా భక్తి చేయకుండా భక్తిహీనుల వల్ల నువ్వు నీ ఇష్టానుసారం ఉన్నావనుకో, అదే ప్రతిఫలం నీకు వస్తుంది కదా. కాబట్టి ఈరోజు నువ్వు చేసిన పనులు బట్టి నీకు ప్రతిఫలం ఉంటుందని తెలుసుకోవాలి. నీవు ఏదైతే ఇతరుల పట్ల చేస్తావో ఖచ్చితంగా అదే నీకు వర్తిస్తుంది. నీవు చేసే పనులు మంచివైతే మంచి ఫలితాలే, చెడ్డవైతే చెడ్డ ఫలితాలు. నీ క్రియల ఫలమే నీ నెత్తి మీదకి వస్తుందని నువ్వు ఈరోజు గమనించు. కాబట్టి క్రైస్తవుడైన నీవు బహు జాగ్రత్త కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. నువ్వు చేసిన పనులను బట్టి నీ ప్రభుత్వం నీ ద్వారా గణపరచబడాలి, మహింపరచబడాలి. కానీ ఆయన నీ పనుల ద్వారా ఆయనకి ఎంత మాత్రమూ అవమానం రాకూడదు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ప్రభు నిన్ను ప్రేమించి నీకోసం గొప్ప రక్షణ ఇచ్చాడు కదా. దాన్ని మర్చిపోకుండా ప్రభుకి ఇష్టడుగా నువ్వు జీవిస్తే ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తారు. కాబట్టి మిత్రమా, ఒకసారి ఆలోచించు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందని ఒక్కసారి నీవు పరిశీలన చేసుకో. క్రైస్తవుడు నీ ఆలోచన విధానం ఎలా ఉంది? నీవు చేసే పనులు వాక్యానుసారంగానే ఉన్నాయా? క్రీస్తుకి మహిమ తెచ్చే విధంగానే నీ జీవిత విధానం ఉందా? నీ మాట తీరు, పద్ధతి, జీవనశైలి, ప్రవర్తన అన్నీ క్రీస్తుని గణపరుస్తున్నాయా? క్రీస్తుని మహింపరిచే విధంగానే ఉన్నాయా? లేక నీ జీవితం ప్రభువుకు అవమానం తెచ్చే విధంగా ఉందా? ఇవన్నీ ఒక్కసారి నీవు స్వపరిశీలన చేసుకో. ఎందుకంటే మరి ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. ఖచ్చితంగా నువ్వు మారితేనే ప్రభు రాజ్యం చేరుకోగలుగుతావు. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుందని వాక్యం వివరంగా సెలవిస్తుంది. కాబట్టి నీ క్రియల ఫలితం నువ్వు ఖచ్చితంగా అనుభవించాలి. కాబట్టి ఎటువంటి క్రియలు ఈరోజు నువ్వు చేస్తున్నావు, అవి దేవునికి ఇష్టంగా ఉన్నాయా లేదా? ఇవి ఆలోచించుకో ఒకసారి. నువ్వు విత్తినదే నువ్వు కోస్తావు, ఇది ఎంత మాత్రం మర్చిపోవద్దు. నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు. మామిడి పంట వేస్తే మామిడి విత్తనం విత్తితే మామిడికాయలే తింటావు కదా. అలాగే అరటి పండు విత్తే అరటికాయలే తింటావు, వేరే ఏమీ రావు కదా. అలాగే వరికి సంబంధించేస్తే నీకు వరి అనే పంటే కోస్తావు. కాబట్టి గోధుమ వేస్తే గోధుమ కోస్తావు, ఏది వేస్తే అదే కోస్తావు. కాబట్టి నువ్వు మంచిని వెయ్యి. దేవుని వాక్యం విత్తనం అనే వాక్యము, వాక్య పరిచర్య, దేవుని పని అనే విత్తనాలు నువ్వు వేస్తే దానికి తగిన ప్రతిఫలం ప్రభు ఇస్తాడు. దేవుని పనిలో వాడబడు, అప్పుడు నీకు తగిన ప్రతిఫలం వస్తుంది. నీవు ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన పనులే చెయ్యి, వాక్యానుసారమే జీవించు. అదే ప్రతిఫలాన్ని నువ్వు దేవుని యొద్ద నుంచి పొందుకో. మరలా ఒకసారి నీకు గుర్తు చేస్తున్నది ఏంటంటే, నువ్వు మంచి పనులు చేస్తే మంచి ఫలాన్ని చూస్తావు, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలాన్నే చూస్తావు. ఆమేన్.